ప్రార్థన చెయ్యండి. प्रार्थना से भी उनको बहुत फर्क पड़ेगा। ప్రార్థన చాలా మార్పుని తెస్తుంది. వారికి బదులు మీరు ధ్యానం చేస్తే వారికేమీ ఉపయోగం ఉండదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. పూజారులు మీ ఇంట్లో మీకోసం కథాశ్రవణం లేక మంత్రాలు చదివితే, ఆ మంత్రాల వలన ఎవరికి లాభం కలుగుతుంది? फ़ायदा किसको होगा? ఆ పూజారికే కదా! మీరిచ్చే డబ్బు, దక్షిణ అవి కూడా వారికే చెందుతాయి. వివాహం జరిపించినప్పుడు కూడా పూజారిని పిలుస్తారు. ఆయన కొన్ని మంత్రాలు చదివి వెళ్ళిపోతారు. ఆయన చదివిన మంత్రాల అర్థం ఎవరికి తెలుస్తుంది? మీరే ఆలోచించండి. మీరు వేరొకరికై ధ్యానం చేయాలి అని అంటున్నారు. ఒకరి కోసం మరొకరు ధ్యానం చేసే పద్ధతైతే ఉంది. కానీ ఆ పని చేయగల సమర్థత, కలుగజేసే ఉన్నతమైన స్థితి మీ ప్రస్తుత ఆధ్యాత్మిక స్థితికి చాలా దూరంగా ఉంది. आप सिर्फ मालिक से प्रार्थना करो। మీరు గురువుని ప్రార్థించండి. భగవంతుని దయ వలన ఆ వ్యక్తి ఆ సమస్య నుండి బయటపడాలి అని. ఇంకా ఆ వ్యక్తి దృష్టి భగవంతుని వైపు మరలాలి అని. అప్పుడు వాళ్ళ మనసులో కొద్ది కొద్దిగా భగవంతునిపై శ్రద్ధ కలగడం ఆరంభిస్తుంది.